అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఉగాది కదా, సో అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇక మా అమ్మ అయితే పూర్ణం అనమాట. సో పప్పు అయితే రుబ్బుతుంది, మార్నింగే లేచి అన్ని పనులు చేసుకున్నట్టు ఇక పప్పు అయితే రుబ్బుతుంది. సో అప్పుడే వంటలు కూడా అయిపోయినాయి అనమాట. సో పప్పు చారు అనమాట. ఎప్పుడైనా ప్రతిసారి ఉగాదికి పప్పు చారు, అన్నం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా, పాలు. సో పూర్ణం అయితే మమ్మీ రెడీ చేసింది. సో ఇక మా చెల్లెనే అనమాట బచ్చప్పలు వేయడంలో నెంబర్ 1 అంటే. సో మీరు బచ్చప్పలు అంటారా, బొబ్బట్లు అంటారా, ఇంకా భక్షాలు అంటారా, మీ ఇష్టం. చాలా పర్ఫెక్ట్గా చేసింది అనమాట. సో నాకు కూడా అంత నీట్గా రావు. సో మా చెల్లె అయితే బాగా చేసింది. ప్రతిసారి మా నాన్నమ్మ చేస్తుంది అనమాట. సో ఈసారి కూడా మా నాన్నమ్మనే చేస్తుండే, కానీ ఇంకా మా నాన్నమ్మ ఫ్రెష్ అప్ కాలే అనమాట. సో ఆమె పని చేసుకుంటుంది, ఆమె పప్పు చారు ఆమె కూడా సపరేట్ చేసుకుంటుంది కదా. సో ఆమె వంటలు ఆమె చేసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ దేవుని కాడ పెట్టాలి కదా అని చెప్పి ఇక మా చెల్లెనైతే చేయమాట. మా చెల్లె భక్షాలు చేస్తుంది అనమాట. సో ఇక అంతవరకు నేనైతే ఫ్రెష్ అప్ అయినా ఇగో. సో ఇదే అనమాట. ఇది సమ్మర్ కదా, ఫుల్ ఉబ్బరిస్తుంది అనమాట. సో ఫుల్ ఉబ్బరిస్తుంది, చెమటలు వస్తున్నాయి ఊకనే. సో పచ్చడికి అయితే నేనైతే వేప పువ్వు, మామిడికాయ కట్ చేస్తున్నా. చూడండి. సో ఇక మా చెల్లి అయితే ఇక పూజ దేవుని ఫోటోలన్నీ తుడిచి మళ్ళీ నీట్గా మళ్ళీ బొట్లు పెట్టి అంతా అలంకరిస్తుంది అనమాట. సో అక్కడ ఉంటాయి కదా మా దేవుని ఫొటోస్ అన్నీ. సో అన్నీ తీసేసింది. సో ఫైనల్గా అయితే ఇక మా మమ్మ అయితే పూజ కంప్లీట్ చేసుకుంది. ఇదే అనమాట మా దేవుని గది, చిన్నది. సో ఇక్కడ కూడా పెట్టేసింది అనమాట. దీన్ని ఏమంటారో తెలియదు. సో పెట్టేసింది. ఇక దాని తర్వాత ఇక మా నాన్నమ్మ ఏం చేస్తుందా అని చూస్తే మా నాన్నమ్మ కూడా భక్షాలు చేస్తుంది అనమాట. ఎప్పుడైనా చేస్తుంది, ప్రతి పండుగకి ఆమె కూడా చేస్తుంది. ఇవే అనమాట మా నాన్నమ్మ చేసిన భక్షాలు. మా నాన్నమ్మ కూడా చాలా బాగా చేస్తుంది ఏవైనా సరే. ఇక మా అమ్మ అయితే పచ్చడి తాగులు రండి అని చెప్పేసి పిలిచింది. సరే అని చెప్పేసి తొందరగా వచ్చినాం. మళ్ళీ మా నాన్నమ్మకి హెల్ప్ చేయాలి, మళ్ళీ పాప మొక్కతే ఏం చేసుకుంటుంది. సమ్మర్ కదా, ఉబ్బరిస్తుంది ఊకనే మనం కిచెన్లో ఉంటాయి. సో అందుకని చెప్పేసి తొందరగా వచ్చి పచ్చడి అయితే తాగేసినాం. మా మమ్మీ, మా చెల్లె, ఇదే మా చిన్న ఫ్యామిలీ. సో మా చెల్లె ముందు మొక్కాలి కదా, తర్వాత మొక్కుతుంది. సో ఇక తర్వాత ఇక టీవీ చూసుకుంటూ అయితే ఇక భక్షాలు అయితే తిన్నాం. ఇక మా అమ్మ అయితే ఇక మర్చిపోయింది అనమాట కాళ్ళకి పసుపు పెట్టుకోవడం. ఇక అమ్మ పెట్టుకుంటుంది. సో ఇక మా చెల్లె ఇక తినడం స్టార్ట్ చేసింది. ఎట్లయినా బాగుంటాయి, ఎందుకంటే ఆమెనే వేసింది కాబట్టి టేస్ట్ బాగుంటాయి. సో మా చెల్లె అయితే మైదా పిండితో వేసింది అనమాట భక్షాలు. సో మా నాయనమ్మ అయితే గోధుమ పిండితో చేస్తుంది. సో నేను 2 టేస్ట్ చేసిన 2 బాగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్కి ఇక ఫైనల్గా ఆకలి అయిందనమాట. ఫుల్ 1:30 అవుతుంది. సో ఇక పప్పుచారు వేసుకొని ఇంకా పాపడ వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం అనమాట. ఇక సరే ఇక నేను కూడా చేస్తాను నాయనమ్మకి అని చెప్పేసి వచ్చిన నేను. ఇక మా నాయనమ్మకి చేస్తున్నా, మా చెల్లె అయితే వీడియో తీసింది. సో ఇక నేను చేస్తుంటే అయితే ఇక మా నాన్నమ్మ చదువుతూ ఉందనమాట. సో నాకు వంకలు పెట్టడానికే ఉంటుంది ఆమె అయితే. సో నేను చేస్తుంటే లావుగా ఉన్నాయి, సన్నగా చేయాలి, అట్లా ఇట్లా నీ ఇష్టం ఉంటే వేసా, లేకపోతే లేదు నాయనమ్మ నువ్వు ఊకొర్రేయకని చెప్పిన. సరే చేయి అన్నది. ఇక ఇప్పటి మట్టికైతే తినడానికైతే ఇక కొన్ని చేసిన. మా నాన్నమ్మనే పిండి రుబ్బుకుంది, మా నాన్నమ్మనే పిండి విసుక్కుంది. సో మా నాయనమ్మ ఇంట్లోనే అనమాట, ఆమె రూమ్లో. సో ఇక సరే ఇక మా నాన్నమ్మ కాసేపు ఇక ఏం చేస్తుందంటే బియ్యం కడుక్కుంటుంది నేను ఇవి చేసేవారికి. సో ఇక మా నాన్నమ్మకి అయితే వేసి ఇచ్చిన. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, కాకపోతే మా నాన్నమ్మ కొంచెం పిండి గట్టి కలిపింది కాబట్టి నాకు ఈజీగా వస్తుంది అనమాట చేసుకోవడానికి. మీలో ఎంతమందికి ఇష్టమో భక్షాలు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సో మేమైతే బచ్చాలే అంటాం. సో కాసేపు అయితే అలా బయట కూర్చున్నాం అనమాట, నేను మా చెల్లి. సో అందరికైతే ఫైనల్గా హ్యాపీ ఉగాది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇదైతే మా ఇంటి ముందు ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర పంతులు వచ్చి పంచాంగం అట్లాంటివి చదువుతారు అనమాట. అంటే రాశులు, రాశి ఫలాలు,
అట్లాంటివన్నీ చెప్తారనమాట. సో అక్కడ పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తారు. సో అందరికి ఇస్తారనమాట. సో మా చెల్లి అయితే తీసుకొచ్చింది.